మరియు బీజేపీ మాగిశెట్టి చంద్రశేఖర్ గారికి, రామాంజనేయులు గారికి మరి ఈనాటి ఈ పతాక ఆవిష్కరణ ముఖ్య అతిథి వ్యక్తి సిఇఓ బ్యాంక్ సిఇఓ విజయ్ భాస్కర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున గణతంత్ర దినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు. చిరిగిన పుస్తకమైన కొనుక్కో ఒక మంచి చిరిగిన పుస్తకమైన తొడుక్కో ఒక మంచి పుస్తకం చదువు అని ఓ మహాకవి చెప్పాడు. పుస్తకంకు చదివితే అంత వాల్యూ ఉంటుందా? పుస్తకం ఎందుకు చదవమన్నారు? మన జ్ఞానం విజ్ఞానం మనం నేర్చుకోవడానికి పుస్తకాన్ని చదవమన్నారు. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన మా మణి గారిని వేదిక బద్దవలసి కోరుతున్నాం. అలాగే ఎందుకంటే చిన్న ఒక 16 అంగుళాల వెడల్పు 22 అంగుళాల పొడవు 251 పేజీలు గల ఒక పుస్తకం మన దేశాన్ని, మనల్ని, మన జీవితాన్ని శాసిస్తోంది. అదే మన భారత రాజ్యాంగం. ఒక ముస్లింకి ఖురాన్ ఎలాగో, ఒక హిందూకి భగవద్గీత ఎలాగో, అలాగే ఒక క్రిస్టియన్కి బైబిల్ ఎలాగో, అలాగే మన భారతీయునికి నిజమైన గ్రంథం ఏదిరా అంటే అది భారత రాజ్యాంగం. దానిని దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు మన భారత స్వతంత్ర సమరయోధులు ఎంతోమంది దాన్ని ఆ కమిటీలో, ఆ ముసాయిదీ కమిటీలో దాన్ని శ్రమించి అహర్నిశలు కష్టపడి ఆ బుక్ని ఎక్కడ ప్రింట్ చేయలేదు. స్వలిఖితం ఈరోజు కూడా ఉంటుంది పార్లమెంట్ వల్ల. స్వలిఖితం చేతితో రాసిన రాజ్యాంగాన్ని మనమంతా పాటించాలి. అందులో ఆర్టికల్ 19 నేను ఈరోజు మీ ముందర ఇలా నాకు మాట్లాడుతున్న స్వేచ్ఛ ఇచ్చినంటే ఆ రాజ్యాంగం కల్పించిన హక్కు నాకు. ఆర్టికల్ 19 కల్పించిన హక్కు వల్లే నేను ఈరోజు ఇది స్వతంత్రంగా నా వాక్ స్వాతంత్రాన్ని ఈరోజు నేను మాట్లాడగలుగుతున్నా. ఇలాంటి గొప్ప అవకాశం ఇచ్చిన రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాతలకి, వారందరికీ మనమంతా ఎప్పుడూ చరిత్రని మర్చిపోకూడదు. అలాగని చెప్పి మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేశం బాగుపడాలంటే అందరూ కాదు, అందులో మనం ముఖ్యంగా ఉద్యోగస్తులం మనం. ఎందుకంటే క్రమశిక్షణ మొదలుకుంటేనే జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం. టయానికి లేయడం, టయానికి మనం కాలకృత్యాలు తీర్చుకోవడం, టయానికి తినడం, తినకపోయినా కానీ రోగాలు వస్తాయి. కాబట్టి అలాగే ఉద్యోగం వ్యవస్థలో కూడా పనిచేసేటప్పుడు సమయ పాలన ఖచ్చితంగా అవసరం, ట్రాన్స్పరెంటరీ కూడా అవసరం. ఇవన్నీ ఉంటేనే ఆ సంస్థ బాగుంటుంది. సంస్థ బాగుంటేనే సంస్థను నమ్ముకున్న ఎంతోమంది వ్యక్తులు బాగుంటారు, వ్యవస్థ బాగుంటుంది, జిల్లా బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. దేశం బాగుంటుందంటే మొదట మన లైఫ్ స్టైల్ వల్లే దేశం మీద ఆధారపడి ఉంటుంది. ఎంతోమంది యువత ఈరోజు స్వతంత్రం అన్న ఇందాక చెప్పారు మన వైస్ చైర్మన్ భాషా గారు, రిపబ్లిక్ డే అన్న తేడాలు లేకుండా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. భావి భారత పిల్లలకి మనం భవిష్యత్తు ఏం చెప్పగలుగుతాం? తప్పకుండా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని, స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని చెరుపుకోవడం కాదు, దానికోసం మన పిల్లలకి చెప్పుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా మనం మాట్లాడే హక్కు మన పెద్దలు కల్పించారు. ఇదే లేకపోతే మనం మాట్లాడలేం, చేయలేం. అందరికి మరొక్కసారి అందరికీ 76వ గణతంత్ర వేడుకలు తెలుపుకుంటూ, మనకి మాట్లాడాలని చెప్పి చాలా మందికి భయం. ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? అరే మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు, స్వతంత్రం కల్పించిన హక్కు, 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన నుంచి మనం బయటకు పడినాం. ఎందుకు ఈరోజైనా మాట్లాడేకి మనం తడబడుతున్నాం, భయపడుతున్నాం? అరే రాజ్యాంగం కల్పించిన హక్కుని మనం చేసుకోలేకపోతే ఎలా? ఎవరైనా సరే నేను మాట్లాడతాను రావాలి చెప్పు భవిష్యత్తులో. ఈరోజు దినమంతా అధికారులదే. మన భారతీయ ఎర్రకోట మీద రాష్ట్రపతి జెండా ఎగరేస్తే, రాష్ట్రంలో గవర్నర్ ఎగరేస్తే, అదే మన బ్యాంకులో సీఈఓ ఎగరేస్తున్నాం. ఇదే అధికారం మనకి ఇచ్చిన ఇది. కానీ ఉద్యోగస్తులు ఎవరైనా సరే రాబోయే ఏ కార్యక్రమాల్లో కూడా మీరు గలం విలం ఇవ్వకపోతే మనం అవుతాం బలహీనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కనీసం మాట్లాడలేకపోతే ఎలా? మన గురించి మనం చెప్పుకోలేకపోతే రేపు బ్యాంక్ ఎలా బయటపడుతుంది? మనం చేసిన అభివృద్ధి ఎలా బయటపడతాం? నేను కూడా మీలాగే ఉండేవాడిని. కానీ అన్ని మాట్లాడే
అవకాశం, హక్కు ఎన్నో వేదికలు కల్పించాడు మా గురువు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మా సోదరుడు జేఎల్ మురళి గారు. అలాంటి వ్యక్తిని మీరు పెట్టుకునే సంస్థకు జరిగి ఎందుకు మాట్లాడలేక మనం భయపడుతున్నాం? ఇవన్నీ ఇద్దరితో సమాప్తమై ఈ 76 సమస్యను ముగించి మనమంతా మన వాట్సాప్ ఆర్టికల్ 19 వినియోగించుకొని హ్యాపీగా మాట్లాడుకుని మనం అనేక కార్యక్రమాలు చేసుకుందామని తెలుపుకుంటూ జై హింద్.